పల్నాడు జిల్లా మాచర్లలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. మరోవైపు మాచర్లలో బాధితులను పరామర్శించేందుకు టీడీపీ చలో మాచర్లకు పిలుపునిచ్చింది. ప్రస్తుతం మాచర్లలో 144 సెక్షన్ కొనసాగుతోంది. చలో మాచర్ల నేపథ్యంలో ఇప్పటికే పలువురు టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. టీడీపీ నేత బ్రహ్మారెడ్డిని కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పల్నాడు జిల్లా మాచర్లలో టెన్షన్ గా కనిపిస్తోంది వాతావరణం. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయడానికి అటు పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్న నేపథ్యంలో మాచర్లలో బాధితులను పరామర్శించడానికి టీడీపీ చలో మాచర్లకు పిలుపునిచ్చింది. ప్రస్తుతం అక్కడ 144 సెక్షన్ కొనసాగుతోంది. చలో మాచర్ల నేపథ్యంలో ఇప్పటికే పలువురు టీడీపీ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. టీడీపీ నేత బ్రహ్మారెడ్డిని కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పల్నాడు జిల్లా మాచర్లలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయడానికి పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్న నేపథ్యంలో మరోవైపు మాచర్లలో బాధితులను పరామర్శించేందుకు టీడీపీ చలో మాచర్లకు పిలుపునివ్వడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తకరంగా మారింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, పల్నాడు జిల్లా మాచర్లో హైటెన్షన్ మొదలైందని చెప్పొచ్చు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే పరారీలో ఉండటము, ఆయన కోసం పోలీసులు గాలిస్తుండడమే కాక ఆయన సోదరులు ఆయన అనుయాయులందరూ కూడా పరారీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం హైదరాబాద్ లో ఆయన ఎక్కడెక్కడికి వెళ్లాడు అనే విషయం మీద ప్రధానంగా దృష్టి పెట్టిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో పల్నాడు అంతటి కూడాను పెద్ద హైటెన్షన్ మొదలైంది. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ చలో పల్నాడును పిలుపునిచ్చింది. పల్నాడులో ఎవరైతే ఈ గొడవల్లో గాయపడ్డారో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వారినందరినీ పరామర్శించేందుకోసమని చెప్పేసి వర్లరామయ్య ఆధ్వర్యంలో ముఖ్య నేతలందరూ కూడాను పల్నాడుకు వెళ్లాలా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వీరందరూ కూడాను గుంటూరులో ఉన్నటువంటి నక్కా ఆనందబాబు నివాసానికి వెళ్లి అక్కడి నుంచి కూడాను పల్నాడు వెళ్లి అక్కడ మాచర్లలో ఎవరైతే గనక ఎన్నికల సమయంలో గొడవలు పడ్డారో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వారిని పరామర్శించాలా అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేతలు పల్నాడులో ప్రవేశిస్తే గనక అక్కడ మరింత గొడవలు చెలరేగే అవకాశం ఉంటుందని చెప్పేసి పోలీస్ యంత్రాంగం భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఎవరే గాని ఆ మాచర్లకు వెళ్లకోకుండా కట్టుదిట్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడింది. ఒక మాచర్లలో బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వారందరినీ గృహ నిర్బంధం చేయడం జరిగింది. ఎవరే గాని నక్కానంద బాబు అయితేనేమి, వర్లరామయ్య అయితేనేమి, దేవినేని ఉమా తదితర నేతలు వీరందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేయడింది. అంతేకాకుండా మాచర్ల నేత బ్రహ్మానంద రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎట్టి పరిస్థితుల్లో మేము మాచర్లకు వెళ్తాము, గాయపడిన మా అనుయాయుల్ని మా పార్టీ నాయకులు కార్యకర్తలను పరామర్శిస్తామని చెప్పి స్పష్టం చేస్తా ఉంది. ఈ నేపథ్యంలో పల్నాడులో ఒక శాంతి భద్రతలు నెలకొల్పడం అనేది మళ్లీ ఒక పెద్ద తలనొప్పిగా పోలీస్ యంత్రాంగానికి నెలకొనిందని చెప్పొచ్చు. ఒకవైపు ఎన్నికల కమిషన్ ఈ పరారీలో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా అరెస్ట్ చేయాలా అని చెప్పేసి ఒత్తిడి తీసుకొస్తా ఉంది. ఈ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి నోటీసులు చూస్తే ఖచ్చితంగా అరెస్ట్ చూపాలా అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం అనుగుణంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే 2 టీములు హైదరాబాద్ లో ఆయన కోసం వెతులాట ప్రారంభించాయి. నిన్నటి నుంచి కూడాను ఆయన పరారీలో ఉన్నారు. ఆయన గన్మెన్ పట్టుకుని విచారిస్తా ఉన్నారు. అయితే గన్మెన్ కారును వదిలేసి ఆయన పారిపోయే నేపథ్యంలో హైదరాబాద్ లోనే ఉన్నట్లుగా పోలీసు యంత్రాంగానికి సమాచారం అందింది. అలాగే విజయ్ చంద్రన్, చలో మాచర్లకు పిలుపునిచ్చిన నేపథ్యంలో అధిష్టానం మేరకే బాధితులను పరామర్శించడానికి వెళ్లేందుకు టీడీపీ నేతలంతా కూడా సిద్దమయ్యారు. అయితే పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీనిపై టీడీపీ అధిష్టానం స్పందించే అవకాశం ఉందా? టీడీపీ నాయకులు కూడాను ఒకటే చెప్తా ఉన్నారు, మేము మా నాయకులు కార్యకర్తలను గాయపడిన వారిని పరామర్శించేందుకే వెళ్తున్నాము. మేము ఎటువంటి గొడవలు, రెచ్చగొట్టే ప్రయత్నాలు, ప్రసంగాలు లాంటివి ఏమాత్రం చేయము. కనీసం మా వారిని మేము పరామర్శించే హక్కు కూడా లేదా అని చెప్పి ప్రశ్నించడం జరుగుతూ ఉంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు పెద్ద ఎత్తున దాడులు చేయడం జరిగింది, బూత్ క్యాప్చరింగ్ చేయడం జరిగింది. అడ్డుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఏజెంట్లను, నాయకులను, కార్యకర్తలను చితకబాదారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో
ఇంట్లో తమ పార్టీ నాయకులు కార్యకర్తలను పరామర్శించాలి, లేకుంటే వాళ్ళలో ఒక ఆత్మస్థైర్యం నింపాల్సిన అవసరం మాకుంది. కాబట్టి మమ్మల్ని అనౌన్స్ చేయాలా అని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేయడం పరిస్థితి ఉంది. అయితే పోలీస్ యంత్రాంగం మటుకు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించే ప్రసక్తే లేదని చెప్తున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చేంత వరకు కూడాను మాచర్లలోనికి ఇతర పార్టీ అంటే ముఖ్య నేతలు ఎవరే గానీ ఇతర ప్రాంతాలకు చెందిన వారు వచ్చే ప్రయత్నం చేయకూడదని చెప్పేసి పోలీసు యంత్రాంగం రాజకీయ పార్టీ నేతలకు స్పష్టం చేస్తా ఉంది. అలాగే విజయ్ చంద్ర, పిన్నెల్లి కోసం అటు పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇప్పటివరకు ఏమైనా సమాచారం తెలిసిందా ఆయనకు సంబంధించి? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తనను అరెస్టు చేస్తారనేటువంటి సమాచారం అందగానే మాచర్ల నుంచి ఆయన పరారు కావడం జరిగింది. ఆయన హైదరాబాద్ కు వెళ్తూ అక్కడ పోలీసులు ఈయన వాహనాన్ని ట్రేస్ చేస్తున్నారని చెప్పేసి ఆయనకు సమాచారం అందిన వెంటనే తన వాహనాన్ని వదిలిపెట్టేసి ఫోనును తర్వాత ఆ డ్రైవర్ ను ఆ వాహనాన్ని అక్కడి నుంచి వదిలేసి ఆయన మరొక వాహనంలో ఆయన పరారు కావడం జరిగింది. అయితే అతని డ్రైవర్ ను పట్టుకుని విచారిస్తా ఉన్నారు, అతన్ని అదుపులోనికి తీసుకుని ఎక్కడికి వెళ్లాడు అని చెప్పేసి. అయితే అతని నుంచి సరైన సమాచారము పోలీసులకు అందడం లేదు. అయితే తన వెంట ఫోన్ తీసుకుపోయినా కూడాను దాన్ని ట్రేస్ చేస్తారనేటువంటి భావించినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైదరాబాద్ లోనే తలదాచుకున్నట్లుగా పోలీసు యంత్రాంగానికి సమాచారం ఉంది. అయితే అతను ఎక్కడ దాచుకున్నాడంత మహానగరంలోనే విషయాన్ని కనిపెట్టలేకపోతా ఉన్నారు. అతనికి సంబంధించిన వారు, అతనికి కావాల్సిన వారు ఎవరెవరు ఉన్నారు, ఎక్కడెక్కడున్నారు, వారికి సంబంధించినటువంటి ఇల్లులు గానీ లేకుంటే ఫామ్ హౌస్లు గానీ ఎక్కడ ఉన్నాయనే విషయం మీద పోలీసు యంత్రాంగం ఆరా తీస్తా ఉంది. ఏమాత్రం అతని అలికిడి కనపడినా కూడా అరెస్ట్ చేసేందుకోసం పోలీసు యంత్రాంగం సిద్దంగా ఉంది. మరొక వైపు ఎన్నికల కమిషన్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వీళ్ళని త్వరగా అరెస్ట్ చేయాలని చెప్పేసి గట్టిగా హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో పోలీసుల వ్యవస్థకి ఇది ఒక టాస్క్ గా మారింది, ఒక ఛాలెంజ్ గా మారిందని చెప్పొచ్చు.